How I made money from Facebook. గాదేనులా ఫేస్బుక్లో మీరు బొచ్చడు వీడియోలు చూస్తూనే ఉంటారు కదా, గా వీడియోల నుంచి వెళ్ళి డబ్బులు కూడా సంపాదిస్తున్నారన్నమాట. సంపాదిస్తున్నారా అనేది వేరేటోళ్ళ గురించి ఎందుకు, ఎగ్జాంపుల్గా నన్నే చూసుకోండి. నా వీడియోలు అయితే ఫేస్బుక్లో ఖచ్చితంగా ఏదో ఒక రీల్ వీడియో అయితే మీరు చూసే ఉంటారు. అట్లా నేను రీల్ వీడియోలు, లాంగ్ వీడియోస్, ఫోటోలు ఇట్లా పెట్టి నేనైతే డబ్బులు సంపాదిస్తున్నా. అది ఇప్పుడుకప్పుడు కాదు, నేను క్రియేట్ చేసి అయితే దాదాపుగా 2020లో క్రియేట్ చేసిన ఒక 2-3 నెలలకే మనకైతే మానిటైజేషన్ అయింది. అంటే మానిటైజేషన్ అయితేనే దాని తర్వాత మనం డబ్బులు సంపాదించడం అనేది మొదలైపోతుంది అన్నమాట. గిట్లా మనము ఫేస్బుక్లో డబ్బులు సంపాదించేది ఎన్ని విధాలుగా ఉంటుందంటే, మనము ఫేస్బుక్లో అప్లోడ్ చేసే ఫోటోలు, రీలు, లాంగ్ వీడియోలు, ఇవన్నీ మనం షేర్ చేసే స్టోరీ, అవన్నిటితో మనం డబ్బులు అయితే సంపాదించడానికి కుదురుతుంది. ఇప్పుడు నేను తీసే కంటెంట్ ఎలా ఉంటుంది అంటే వ్లాగ్ టైప్లో. ఇప్పుడు నేను ఒకవేళ కిచెన్కి సంబంధించిన ఏమైనా వీడియో తీసినా అది కూడా వ్లాగ్ టైప్లో మాత్రమే తీస్తా. బయటకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వ్లాగ్ వీడియోస్ తీస్తాము. కొన్నిసార్లు మేము లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు కూడా నేను వ్లాగ్ వీడియోస్ అనేది మంచిగా రికార్డ్ చేసి దానికి తగినట్టుగా దాని మేకోవర్ అంతా కూడా వేసేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇలా అప్లోడ్ చేసిన వాటిని లాంగ్ వీడియోస్కి, అవే వీడియోస్కి పార్ట్గా రీల్స్ లాగా కన్వర్ట్ చేసి పెడతాము. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఫోటోలు కూడా దిగుతూ ఉంటాం కదా, అలాంటి ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ స్టోరీకి కూడా ఆటోమేటిక్గా పోయేలాగా స్విచ్ అనేది వేసుకుంటాం కదా, అక్కడ నుంచి కూడా మనం డబ్బులు అనేది సంపాదించుకుంటాం. ఇట్లా మనకైతే 2020 నుంచి ఇప్పటిదాకానైతే పోతూనే ఉన్నది. మరి ఇట్లా మానిటైజేషన్ కావాలి అని అంటే మరి ఇట్లా వీడియోలు పెట్టుడుతోనే గట్ల అవుతుందా అని అంటే అది మాత్రం తప్పులో. దానికి కూడా పర్టికులర్గా కొన్ని క్రైటీరియా అని ఉంటుంది. అంటే ఒక మానిటైజేషన్ కావాలంటే క్రైటీరియా అంటే అది కావాలి అంటే మనం చేయాల్సిన పని. ఇప్పుడు మనం ఒక బస్సు ఎక్కాలంటే ఆ బస్సు టికెట్ మనం ఎట్లయితే కొనుక్కోవాలో, ఇక్కడ మనము అది ఇచ్చిన క్రైటీరియాని మనం కంప్లీట్ చేయాలి. డబ్బులు పెట్టి కాదు, వీడియోలు అప్లోడ్ చేసే మనకు ఒక్కొక్క మానిటైజేషన్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు రీల్స్ వీడియోస్తో మనకి మానిటైజేషన్ అయ్యి డబ్బులు సంపాదించాలి అనుకుంటే మనకి యాడ్స్ అండ్ రీల్స్ మానిటైజేషన్ కావాలి. అదే లాంగ్ వీడియోస్ పెట్టి డబ్బులు సంపాదించాలంటే ఇన్స్ట్రీమ్ యాడ్ కావాలి. అట్లా కాదు, మనం ఓన్లీ ఫోటోలు పెట్టే డబ్బులు సంపాదించుతాం అనుకుంటున్నాం. మరి దీనికి ఏముంది అని అంటే దీనికి బోనస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ బోనస్ ప్రోగ్రామ్లే మనం పెట్టే స్టోరీ నుంచి కూడా మనకి డబ్బులు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క దానికి క్రైటీరియా. కొన్ని మానిటైజేషన్ ఏమో మనం అకౌంట్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే ఇన్విటేషన్ ఇస్తుంది కొన్నింటికి, కొన్నింటికి ఏమో క్రైటీరియా పెడుతుంది. అంటే ఒక 5,000 ఫాలోవర్లు ఉండాలి, వీడియోలు ఒక 3 నుంచి 5 వరకు ఎలిజిబిలిటీ ఉండాలి, మళ్ళీ అందులో వల్గర్ బూతులు మాట్లాడకుండా, గలీజ్ కంటెంట్ చేయకుండా, హరాజ్ చేసుడు ఇలాంటి కంటెంట్ లేకుండా ఉండాలి అని చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవుతూ కనుక మనం ఓన్ కంటెంట్ పెట్టినాం అనుకోండి, అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. మనం ఫేస్బుక్ నుంచి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవడం అయితే షురూ అయిపోతుంది. ఇట్లా బ్లాగ్ అనే కాదు, మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏ కంటెంట్ అయితే ఎక్కువ ఇష్టం, అంటే మీకంటూ ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. కొంతమంది డాన్సులు చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఇలాంటివి ఉంటాయి కదా. సో అలా మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు అకౌంట్ కనుక క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఇట్లా ఫేస్బుక్లో మీరు కూడా మంచిగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. దీని పరంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తాయి కదా. ఎందుకంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటేనే ఫేస్బుక్లో మనం ఒక్క దగ్గరనే ఆగిపోకుండా ఎప్పటికప్పుడు మనం ఒక దగ్గర పని చేస్తే కదా మనకు నెలకు జీతం పడుతూనే ఉంటుంది మనం చేసినంత కాలం. అట్లా మీరు చేసినంత కాలం వరకు మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. అట్లాంటి ముచ్చట్లు అన్నీ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా రెగ్యులర్గా వచ్చే మన అకౌంట్లో ఉండే వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి వాటిని ఫాలో అవుతూ ఉండండి. మీరు కూడా ఫేస్బుక్ నుంచి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవచ్చు.